ఒక విధంగా జనాలు ఐకేపీ సెంటర్ల కోసం లేకపోతే వడ్ల రైతు కోసం లేకపోతే వీళ్ళు ముందు వచ్చిన రైతు బంధు లేకపోతే రైతు భరోసా కోసం తంటాలు పడుతున్నమాట వాస్తవం. రైట్, ఇదే విషయంలో మన ముందర పోతుంది కదా మోసేది వస్తాను. దీని మీద 1,50,000 కోట్లు పెట్టేసి దాని మీద కూడా చెప్తాను. ఇప్పుడు 1,50,000 సుందరీకరణ చేసేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం స్వచ్ఛమైన జనాలు అందిస్తామని చెప్పేసి ఒక ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నారు. మరి దీన్ని ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు గవర్నమెంట్లు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తే ఎందుకు నల్గొండ ప్రజలు హర్షించరా, నల్గొండ రైతులు హర్షించరా? దానికే వస్తున్నాను. అయితే మూసీ సుందరీకరణ, మూసీ నది పక్షాలన అని అంటున్నావు. దీనికి 1,50,000 కోట్లు, 1,000 కాదు 2,000 కోట్లు కాదు. దీని పొడవు ఎంత ఉంటుంది? మాట 30 కిలోమీటర్ల నుంచి 40 కష్టంగా పన్న అవతల ఊరు బయట నుంచి మొదలు పెడితే ఇవతల ఊరు బయటికి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మేడిగడ్డ ఎక్కడ, ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం ఎక్కడ? దాదాపు 200-300 కిలోమీటర్లు గోదావరి జలాన్ని వెనక్కి నడుపుకుంటూ పోయి ఎస్ఆర్ఎస్పిని నింపిండు. దాంట్లో 3 బ్యారేజీలు, మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, సుందిల్ల బ్యారేజీ. దాంట్లో రిజర్వాయర్లు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని నింపుకుంటూ తాగునీళ్ళు ఇటు సాగునీళ్ళు ఇచ్చుకుంటూ ఎస్ఆర్ఎస్పి దాకా కాలువను నడిపిండు. వెనక్కి నడిపించి రైతులకి ఎక్కడైనా సస్యశ్యామలంగా భూగర్భ జలాలు పెరిగేటట్టుగా ఆయన ప్రణాళిక చేసి దానికి ఎన్ని కరెంటు మోటార్లు, బాహుబలి మోటార్లు, అందులో ఎన్ని సొరంగాలు, దానికి ఎంత రోడ్లు, దాని విస్తీర్ణం, అడవి పర్మిషన్లు ఎన్ని, సెంట్రల్ గవర్నమెంట్తో అటు మహారాష్ట్ర గవర్నమెంట్తో ఎన్ని తిప్పలు పడి పర్మిషన్లు సంపాదించి దానికి అంత డబ్బు ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు చేస్తే నువ్వు 1,00,000 కోట్లకు లక్షలతో తిన్నారు మీరు. అది మొత్తం దుర్వినియోగం. 1,00,000 కోట్లు మొత్తం మింగి కూర్చుంటే ఈ ప్రాజెక్ట్ అంతా ఊరికేనే అయిందా? ఏమన్నా దేవుడు కొన్ని తెల్లారి వరకు నిర్మించండి అవన్నీ. కొంచెం మాట్లాడటానికి కొంచెం అన్నా అర్థం ఉండాలి. ఎవరు మాట్లాడినా ఈ ప్రాజెక్ట్ అంతా వాళ్ళకి కనపడతలేదా? ఎక్కడి నుంచి అక్కడి మేడిగడ్డ నుంచి ఎస్ఆర్ఎస్సి ప్రాజెక్ట్ దాకా ఏం జరిగింది, ఏం ప్రయోజనాలు ఉన్నాయి, ఏమి జనాలకు అందుబాటుతున్నాయి. ఇప్పుడు మూసీ సుందరీకరణ, మూసీ పక్షాలనకి 1,50,000 కోట్ల రూపాయలు అంటున్నావు. ఇదంతా ప్రజాధనం, నీది కాదు, నీ సొమ్ము కాదు, నీ ఇంట్లో నుంచి తెచ్చి పెట్టట్లే. ఈ ప్రజాధనాన్ని నువ్వు ఎంత దుర్వినియోగం చేస్తున్నావంటే చెప్పుకుంటున్నావు. అప్పటికే దీన్ని టెండర్లు పిలుస్తా, అది పిలుస్తా, ఇది పిలుస్తా అని మొదలు పెడుతున్నావు. ఇది మూసీ పక్షాలన కాదు, నన్ను అడిగితే మూసీ అది భక్షాలన అనాలి. అది పక్షాలన అంటాం కాదు కదా, దాన్ని భక్షాలన అంటే కరెక్ట్ సూట్ అవుతుంది. మూసీ సుందరీకరణ అంటున్నావు, సుందరీకరణ కూడా కాదు, స్వహాకరణ అనాలి. దాన్ని స్వహాకరణ. ఈ డబ్బులన్నీ మీరు, మీ గవర్నమెంట్, మీ అధికారులు, మీ నాయకులు పంచుకోవడానికి ఇది ఒక ఎత్తుగడ. ఈ మూసీ సుందరీకరణ చేసి మూసీ పక్షాలన చేస్తే దాంట్లోకి రోజు వచ్చేది మురికి. రోజు వచ్చే మురికి నువ్వు పక్షాలన చేసేది ఏంటిదా? దాన్ని ఏమైనా భూమిలో పంపుతావా లేకపోతే పైకి ఆకాశానికి పంపుతావా? భూమిలో పంపినా భూగర్భ జలాలంతా కలుషితం అవుతాయి, పైకి పంపినా ఆకాశంలో పంపినా ఆ వాతావరణం అంతా కలుషితం అవుతుంది. రోజు వచ్చే మురికేనా? దాన్ని నువ్వేం చేస్తావు? దీంట్లో ఏమన్నా నువ్వన్నా ఈ ముసిలో గుడ్లు పండిస్తావా, లేకపోతే మక్కలు పండిస్తావా, లేకపోతే సుందరీకరణ చేసి ఇలా నల్గొండ జిల్లాలో వ్యవసాయానికి స్వచ్ఛమైన వ్యవసాయం నీళ్ళు అందిస్తామని చెప్పేసి అంటున్నారు కదా. స్వచ్ఛమైన నీళ్ళు ఎక్కడి అంటే నీకు యాంచి వస్తుంది. ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తే స్వచ్ఛమైన నీళ్ళు కావా? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వస్తే స్వచ్ఛమైన నీళ్ళు కావా? దీన్ని ఈ 1,50,000 కోట్లు ఇచ్చి దూని స్వచ్ఛమైన నీళ్ళు చేస్తా అంటావు. ఇది ఎక్కడ ముచ్చట? నీకు ఈ 1,50,000 కోట్లు పెట్టు, గోదావరి కృష్ణానదుల్ని అనుసంధానం చేయొచ్చు. నువ్వు ఏదో మురికి నీళ్ళని పట్టుకొని మురికిలే సుందరీకరణ చేసి స్వచ్ఛమైనది అందిస్తా అంటావు. ఇదేంది? ఈ డబ్బంతా పెట్టు. తెలంగాణలో అంగుళం భూమి లేకుండా ప్రాజెక్టుని తీసుకురావచ్చు ఇన్ని డబ్బులు పెడితే. నువ్వు దీంట్లో ఏం పండిస్తావని? ఇప్పుడు ఒడ్లు పండిస్తావా, మక్కలు పండిస్తావా, లేకపోతే అదేంటే వాణిజ్య పంటలు పండిస్తావా, లేకపోతే ఏమన్నా పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెచ్చి 1,000 మందికి ఏమైనా ఉద్యోగాలు కనిపిస్తావా ఈ మూసీ నదిలో? దేంట్లో మంచిదో చెప్పు. నువ్వు చేసే ఈ 1,50,000 కోట్లకి ఒక్కరికన్నా ప్రయోజనం ఉంటే చెప్పండి. ఉన్నోళ్ళ ప్రయోజనం కాదు కదా, ఉన్నోళ్ళని పేద బొడ్డోళ్ళని గుడిసెలు వేసుకుంటే పొల కొట్టుకుంటూ వస్తున్నారు. అంతేగాని అంతకు మించి ఏమీ లేదు. దాంతో అయ్యేది కాదు, పోయేది కాదు. ఎందుకంటే అది జరిగే పని కాదు. అది వాస్తవానికి సుందరీకరణ అయినా పక్షాలనైనా రోజు వచ్చే మురికిని నువ్వేం సాధించలేవు, దాన్ని తేటగా చేయలేవు, దాన్ని ఎందుకు నల్గొండ ప్రజలు, మీరు కూడా ఉమ్మడి జిల్లా
ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళ అయితే వాసే నేను కాబట్టి. ఏమంటున్నా అంటే నల్గొండ జిల్లా ప్రజలకు కూడా తెలిసి వస్తుంది కదా. ఉమ్, ఇప్పుడు కొంతకాలం ఆయన ఏందో చూద్దాం, కొత్త వింత అన్నారు, ఉమ్, చూద్దాం అనుకున్నాం. అది అవపడుతూనే ఉంది. ఇవాళ నల్గొండ జిల్లాలో కూడా రైతులు కానీ గ్రామాల్లో కానీ పూర్తిగా ఈసడించుకుంటున్నారు. ఆయన ప్రసంగాలు ఈయన తుప్ప ఊసుకుంటున్నారు. అది గమనించాలి. అంతేనా? అందుకని ఈయన ఎప్పుడైనా సరే మన మాటలు, మన ప్రవర్తన, మన శాఖలు చూస్తే దానికల్లా అదే పతనమైతే ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు. అవును. దానికి బట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. మీ పార్టీ వాళ్ళు, మీ నాయకులు, మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసే విధానాలు, మీ మీ చేతలు అన్నీ మీకు మీరే పతనం అవుతారు. అది ఎవరు చేసేది కాదు, ప్రజలే చేస్తారు, ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలతోటే అవుతుంది. రైట్.